ఏది ఏమైనా ఈ ఇంట్లో నాగవల్లికి ఏం జరిగినా అడిగేది మిమ్మల్నే. తనకి చిన్న గాయమైనా జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అవన్నీ అనవసరం. తను జాబ్ చేయదు, అంతే. నా చెల్లికి ఇష్టమైన పని చెయ్యనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? నా పెళ్ళం ఉద్యోగం చేయటం నాకిష్టం లేదు. ఇది రూల్ అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, ఇంకేదైనా అనుకుంటారో మీ ఇష్టం. కానీ తను జాబ్ చేయకూడదు, అంతే. నా మాట కాదని జాబ్ చేయడానికి వెళ్తే అట్నుంచటే తన పుట్టింటికి వెళ్ళిపోమానండి. తిరిగి ఇంటికి రావడానికి వీల్లేదు. తను కష్టపడి బాక్సింగ్ పోటీలో గెలిచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు ఉద్యోగం చేయొద్దు అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు పంచాయతీలో తేల్చుకుందాం. పంచాయతీ పెట్టు బావా. నాగవల్లి ఉద్యోగం ఎందుకు చేయకూడదో నలుగురు న్యాయం చెప్తారు. నీ మొగుడు సర్పంచ్ అయినంత మాత్రాన నాగవల్లి ఉద్యోగం చెయ్యాలని రూలేం లేదు. మా కోడలు మేము చెప్పినట్టయినాలా. పంచాయతీలో కూడా అదే తేలుతుంది. పెట్టమని పంచాయతీ. కానీ మా అబ్బోడు పరువు మర్యాదల గురించి చాలా ఆలోచిస్తాడు. ఏయ్ వరదరాజులు, కుట్రలు దగా చేసే నీలాంటి దుర్మార్గులకి ఆడవాళ్ల గొప్పతనం తెలీదు. మా అమ్మ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 5 పిల్లల్ని కన్న మా అమ్మ మమ్మల్ని పెంచి పోషించడానికి చుట్టుపక్కల నీలాంటి బంధువులున్నా సరే చెయ్యి చాచి అడగలేదు. తన రెక్కల కష్టం మీదే బ్రతికింది. తన కాళ్ల మీద నిలబడుతూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో, మా అమ్మ ఇచ్చిన నమ్మకంతోనే నేను నా చెల్లెలను కూడా పెంచి పెద్ద చేయగలిగాను. నా చెల్లెళ్ళకి ఒక దారి చూపించాలని నేను చదివించానే గాని నీ ఇంటి గుమ్మం చూపించాలని నేనెప్పుడూ అనుకోలేదు. నీ కొడుకు బలవంతంగా మోసం చేసి నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టాడు. లేకపోతే ఇలాంటి వాడికిచ్చి కట్టబెడతానని కలలో కూడా అనుకోలేదు. ఇంకొక్కసారి మా అమ్మ గురించి మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. పంచాయతీలో పెద్దలు మాట్లాడిన తర్వాత నాగవల్లిని ఉద్యోగం చేసుకోవద్దనే హక్కు లేదని మా పెద్దనాన్నకి అర్థమైందనుకుంటాను. అందుకే టాపిక్ డైవర్ట్ చేయడానికి సావిత్రత్తయ్య గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి నీడ అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మాకు ఆ జీతం డబ్బులు కూడా అక్కర్లేదు. నాగవల్లిక దేనికోసం జాబ్ చేయాలి? మీ దేవాబావ చెప్పింది కూడా కరెక్టే కదమ్మా. పైగా పెద్దలకి ఇష్టం లేని పని చేయడం ఎందుకు?
ఉద్యోగం చేసే ఆలోచన నువ్వే మానుకునే ప్రయత్నం చెయ్యి. నేను ఉద్యోగం చేసి నా జీతం వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదండి. మరి ఎవ్వరికి ఇవ్వాలనుకుంటున్నావు? మా అన్నయ్యకి. మీ అన్నయ్య మీకోసం ఇవన్నీ చేశాడంటే మేము నమ్ముతాం, అది నిజం కూడా. కానీ పెళ్ళైపోయిన తర్వాత నువ్వు పుట్టింటికి సాయం చేసుకుంటూ ఉండకూడదు. అసలు రక్త సంబంధం అని చెప్పుకోవడానికే గాని ఏ సంబంధమో లేనట్టుగానే ఉండాలి. అవునమ్మా, నువ్వు దేవాబావని పెళ్లి చేసుకుని నీ కష్టం సుఖం ఏదైనా అతనితోనే పంచుకోవాలి. దేవాకి భార్యగా ఉంటూ ఆ ఇంటి కోడలిగా పనిచేస్తూ జీతం మీ పుట్టింటికి ఇవ్వడం సబబు కాదమ్మా.